హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మన కథలు మనందరి కథలు. ప్రెజెంటెడ్ బై ఎంఎస్ క్రోనికల్స్. నేను మీ లావణ్య. ఈరోజు ఎపిసోడ్లో వినబోతున్న కథ చిన్ని చిన్ని ఆశ, రిటెన్ బై అశ్విని. ఇక స్టోరీలోకి వెళ్దామా? బారెడు పొద్దెక్కుతోంది. పింకీ లేవవే, ఆడపిల్లలు ఇంతసేపు పడుకుంటే ఇంటికి అరిష్టం అంటూ అమ్మ పొద్దున్నే తన చాటభారతం మొదలుపెట్టింది. అప్పుడే సరిగ్గా గడియారం టంగ్ టంగ్ అంటూ 6 కొట్టింది. ఆడపిల్లలు అంటూ అమ్మ అన్నమాట పదే పదే చెవిలో మారుమోగుతుంటే, అంటే తమ్ముడు ఆలస్యంగా లేవచ్చన్నమాట అని మనసులో అనుకున్నాను. ఆ మాట బయట కంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇంకా చిన్న చిన్న విషయాలకు రెట్టించినందుకే ఆడపిల్లలకి అంత పొగరు పనికిరాదు. ఏమిటలా ప్రతిదానికి వాదిస్తావు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా? అయినా మీ అమ్మ పెంపకం అలా తగలడింది అంటూ అమ్మని సాధించడానికి రెడీ అయిపోతుంది నానమ్మ. ఆవిడకు తమ్ముడొక్కడే మనిషిలా కనబడతాడు. ఇలా ఇంట్లో ఏది వండినా ముందు వాడికి పెట్టాల్సిందే, లేకపోతే ఆవిడ ఊరుకోదు. మరి నాకు నచ్చిన కూర ఇంకొంచెం కావాలంటే పెట్టరు. అదే వాడు అడిగితే మాత్రం మా కంచాల్లోంచి తీసి మరీ వాడికి ఇచ్చేస్తారు. అసలు ఆడపిల్లలాగా పుట్టనే పుట్టకూడదని ఎన్నిసార్లు అనుకుని బాధపడ్డాను. ఇంట్లో వాళ్ళు నా పుట్టుక గురించి కథలు చెప్తూ ఉంటే నా మనసులో అదంతా బలంగా పాతుకుపోయింది. 2 ఆడపిల్లల తర్వాత ఎన్నో ఏళ్లకి అమ్మకు మళ్ళీ కానుపొచ్చింది. అమ్మ తీసేయించుకుందామనుకుంటూనే ఈసారి మగపిల్లాడు పుడతాడేమో అన్న చిన్న ఆశతో ఉంచేసుకుందంట. ఆమెకు నాన్నమ్మ నాన్నతో పాటు ప్రపంచమంతా వంటపాడింది. కానీ నా పుట్టుకతో వాళ్ళ ఆశ నిరాశ అయింది. పురుడు రోజు ఇంట్లోంచి వచ్చిన శోకాలు చూసి అందరూ ఏమైందో అని కంగారు పడ్డారంట. తీరా చూశాక ఓహ్ మళ్ళీ ఆడపిల్ల అని వాళ్ళు చుట్టూ చేరినప్పుడు వీళ్ళకి బాధ మరింత ఎక్కువైంది. నాయనమ్మ బాలింతైన అమ్మకు సరిగ్గా తిండి పెట్టలేదు కదా, ఆడపిల్లని కన్నందుకు అమ్మని సూటిపోటి మాటలతో కుళ్ళబొడిచింది. ఇక నాన్న సరే నన్ను చూడటానికి కూడా రాలేదు. చివరికి ఒక పెద్ద ఆయన మరోసారి చూడండి, ఈసారి మగపిల్లాడు పుడతాడేమో అని ధైర్యం చెప్పేసరికి కాస్త శాంతించారు. అప్పుడు కూడా మరో ఆడపిల్ల పుడితే ఏం చేసేవారో మరి. కానీ పెద్ద ఆయన చెప్పినట్టే మరో 2 ఏళ్లకు తమ్ముడు పుట్టడంతో అందరూ ఆనందపడ్డారు. బడికి వెళ్ళడం మొదలెట్టాక 2వ తరగతిలో అనుకుంటా నాలో చిన్న ఆశ మొదలైంది. ఆ రోజు హ్యాపీగా ఇంటికి రాగానే నాన్నమ్మకి నా కోరిక చెప్పా. అంతే, అదొక్కటే తక్కువ, చాలే సంబరం అని కసిరింది. అమ్మకు అంత స్వేచ్ఛ లేదని తెలియని వయసు నాది. అమ్మకు కూడా నా కోరిక చెప్పా. నా వైపు కోపంగా చూసింది అమ్మ. నాతో పాటు చదువుకునే అందరిళ్లలో ఒకరిద్దరు పిల్లలు కావడంతోనో ఏమో మరి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది. పుట్టినరోజున వాళ్ళు మంచిగా రెడీ అయ్యి చాక్లెట్లు పంచుతూ ఉంటే నేను అంతలేసి కళ్ళేసుకొని చూస్తూ ఉండేదాన్ని. ఆ రోజు స్కూల్ అంతా వాళ్ళని స్పెషల్గా చూడడం నాకు ఇంకా గుర్తుంది. ఇలా నా కోరిక చిన్న చిన్నగా పెద్దదవుతూ ఉండగానే నేను పెద్ద మనిషినయ్యా. నా శరీరంలో వస్తున్న మార్పులు నాకు తెలియడం మొదలైంది. ఇప్పుడు నేను పెద్దదాన్నయ్యాననే ధైర్యంతో ఈసారి నాన్న దగ్గర నా కోరిక చెప్పా. అది వినగానే నాన్న ముఖం చిట్లింది. రెక్కలు ముక్కలు చేసుకొని ఇంత లావు సంసారాన్ని ఒక్కడనే లాగుతున్నాననే జ్ఞానం ఒక్కరికీ లేదు. చచ్చి చెడి ముప్పొద్దులా మేపి చదువు కూడా చెప్పిస్తే ఇవి చాలక పుట్టినరోజులు కూడా చేయాలంట. నా ప్రాణాలు తోడేస్తున్నారు ఈ ఆడమందంతా, ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసి చావాలి అని అరిచారు. నాన్న కోపంతో బయటికి వెళ్ళగానే నాన్నను పీక్కు తింటున్నామంటూ మా మీద కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టింది నాన్నమ్మ. నా మనసు గట్టిగా బాధపడింది అక్కడే. ఇక ఆ తర్వాత ఎప్పుడు నా పుట్టినరోజు చేయమని ఎవరిని అడగలేదు. కానీ ఆ కోరిక అలానే ఉండిపోయింది. కాలేజ్లో చేరాక అతి తక్కువ మందితో నా స్నేహం సాగింది. వాళ్ళతో కూడా నా కోరిక ఎప్పుడూ చెప్పలేదు. నా వింత కోరిక విని ఎక్కడ నవ్వుతారేమో అని భయమేసింది. అయినా ప్రతి మనిషి పుట్టుక అపురూపమే కదా, మరి ఆ పుట్టుకని మనకున్న చిన్న పరిధిలో ఒక ఉత్సవంగా జరుపుకోవడం తప్పెలా అవుతుందో నాకు ఇంకా అర్థం కాలేదు. చెట్టు మీద గూడు కట్టిన పిట్టల్ని చూడడం నాకో సరదా. అది తమ పిల్లల బుజ్జి నోళ్లలో ఆహారం పెట్టి ఎంత చక్కగా పెంచుకుంటాయో.
వాటికి ఎగరడం వచ్చే వరకు తమ రెక్కల్ని అడ్డుపెట్టి ఎంత బాగా కాపాడుకుంటాయో. మనుషులకే ఆడామగా తేడాలన్నీ. కుక్క, పిల్లి, ఆవు ఇవేవి తమ బిడ్డ ఆడో మగో పట్టించుకోవు. అన్నింటికీ ప్రేమగా పాలిచ్చి పెంచుతాయి. మనుషులే ఆడపిల్లల్ని కన్నాక కుప్పతొట్లో పారేయడము లేదా కడుపులోనే చంపేయడమో చేస్తారు. సృష్టిలో ఆలోచించగల జీవులొక మనుషులే గదా, కానీ వారే ఇటువంటి అమానుష కృత్యాలు చేస్తారెందుకో. ఎంతగా ప్రపంచం ముందడుగు వేస్తున్నా స్త్రీ వివక్షను ఎదుర్కోక తప్పట్లేదు. ఉద్యోగాలు చేస్తున్నా, ఊళ్ళేలుతున్నా ఎంతమంది ఆడవాళ్ళు వారి వారి జీవితాల్లో ఆనందంగా ఉంటున్నారు. లెక్కలేస్తే ఇప్పటికీ ఉలికి పడాల్సిన పరిస్థితే. ఇది మన సమాజం. ఇలా సమయం దొరికినప్పుడు ఏకాంతంలో నా ఆలోచనలు అంతూ పొంతూ లేకుండా ఇలా సాగిపోతూనే ఉంటాయి. ఇలాంటి కథలు మీ జీవితంలో కూడా ఉండే ఉంటాయి కదా. వాటిని మీరు ఇలా పోడ్కాస్ట్ రూపంలో వినాలనుకుంటే మీ స్టోరీస్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా ఈమెయిల్కి సెండ్ చేయండి. పోడ్కాస్ట్ని ఎంజాయ్ చేయండి.